సో ఏంటి జీవాత్మ పరమాత్మ ఈ రెండిటికి ఏం నథింగ్, నో డిఫరెన్స్ అట్ ఆల్. ద ప్యూరెస్ట్ సెల్ఫ్, ఓన్లీ గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్. మనం ద్వైతం కనిపిస్తుంది కదా మనకి చుట్టూ, ఏదో సమాజం ఉన్నట్టు, మనం డిఫరెంట్ పర్సన్స్ ఉన్నట్టు, ఇదంతా భ్రమే. ఏది భ్రమ? బై బర్త్ ఇలా తీసుకొని మనం కిందకి జారాం కదా. మనసు ఎప్పుడైతే వచ్చిందో ఈ జన్మంతా కనిపిస్తుంది. నథింగ్ ఎగ్జిస్ట్, గాడ్ ఎలోన్ ఈజ్ ఎగ్జిస్టింగ్. పరమాత్మ. People call him by different names, that is a different issue. He is nameless, he is formless. Each language they are putting one name, there is no name at all. What is it? It is life energy, జీవ శక్తి. అంటే మనకి జీవశక్తి లేకపోతే మనం పని చేస్తామా? ఒక్క పని చేయలేము. డెడ్ బాడీ, జీవశక్తి లేదు, డెడ్ బాడీ. అంటే దేవుడు ఉంటేనే వీఆర్ అలైవ్. దేవుడు లేకపోతే గాడ్, జీవమే. మనలో ఉన్న జీవంని పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకున్నట్టు అంతే. ఎక్కడ జీవం లేదు, సో ఎక్కడ చైతన్యం లేదు. చైతన్యం లేని ప్లేస్ ఎక్కడ ఉంది? సో చైతన్యమే దైవం. ఆ చైతన్యం నుంచి అంటే ఏదైతే అవేర్నెస్, కాన్షియస్నెస్ ఉంది కదా, ఆ కాన్షియస్నెస్ కిందకి వచ్చేటప్పుడు ఈ మనస్సు కిందకు వచ్చేస్తుంది కదా, అది శక్తి. సో దీని స్వరూపం మాట ఇది. దిస్ ఈజ్ అంటే గాడ్, గాడెస్. ఏంటి? గాడెస్ ఈజ్ ద ఎనర్జీ, శక్తి. శివ శక్తి, ఇదే మాట. ఇది యాక్చువల్గా ఉన్నదేంటి? ఓన్లీ గాడ్ ఎలోన్ ఎగ్జిస్ట్. అయితే ఇప్పుడు ఏంటంటే, బట్ ఎవ్రీథింగ్ అపియర్స్ టు ఎగ్జిస్ట్. ఎవ్రీథింగ్ అపియర్స్ టు ఎగ్జిస్ట్. దట్ ఈస్ బికాస్ we have taken the help of the mind. సో మైండ్ ఉంటేనే మనకు కనిపిస్తుంది, ప్రపంచం కనిపిస్తుంది. మైండ్ పడుకున్నారు డీప్ స్లీప్లో. డీప్ స్లీప్లో మనం అప్పుడు తెలియదు, నేను ఎవరో కూడా తెలియదు. ఎందుకు తెలియదు? కానీ పడుకున్న తర్వాత అబ్బా ఏం పడుకున్నాను ఈరోజు అనిపించిందా? అప్పుడు మనకి తెలుస్తున్నది ఆ టైంలో ఉన్నది ఒక్క ఆత్మే మాట. అంటే ఏదైతే ఈ ప్రకృతి ఉందో, ప్రకృతి, సమాజం, ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. అంటే జాగృతి అనేది కనిపించే దాంట్లో అసలు నేను లేదు. ఎందుకని? మనం ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాం. నేనే సుదర్శన్ అనుకుంటున్నాం, లక్ష్మి అనుకుంటున్నాం, లేకపోతే శ్రీనివాసాచార్య గారు అనుకుంటున్నాం. వీఆర్ లాస్ట్. యాక్చువల్గా వీఆర్ నాట్ దీస్ థింగ్స్. ఇదేంటి? దీన్ని జాగృతి అన్నారు. జాగృతి, స్వప్నం. స్వప్నంలో ఏమవుతుంది? స్వప్నం కూడా మనం లేము. స్వప్నంలో ఎవరున్నారు? అది ఇంకొక ఇమాజినేషన్ ఫార్మ్ అన్నమాట. ఇదేంటంటే ఈ విశ్వం ఉంటే వైశ్వానరుడు అంటారన్నమాట. వైశ్వానరుడు. ఎక్కడ ఇది జీవం కనిపించేటప్పుడు దాన్ని ఎక్కడ మనం ఉన్నామంటే కల్లో కూడా మనం లేము. కల్లో ఏంటి? శక్తి అయితే ఉంది, ఇంకొక రూపంలో మనం ఎగురుతున్నట్టు, పరిగెడుతున్నట్టు, చనిపోతున్నట్టు,
వాడి దగ్గర తీసేసుకుంటున్నట్టు, వాడిని మనం లూట్ చేసేస్తున్నట్టు, వాడు మనల్ని ఏదో చేస్తున్నట్టు కళ అంటే స్వప్నంలో కూడా మనం లేవు. సుషుప్తి అంటే ఏంటంటే అసలైన నిద్ర. అసలైన నిద్ర, కళ కూడా లేదు. కళ అయితే అప్పుడు ఆ పరమాత్మ ఉన్నాడు, ఈ మనస్సు వెళ్ళి ఆ ఆత్మతో కలయిక చెందింది కదా, ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెల్ఫ్. అప్పుడు ఏమైందంటే పరమాత్మ స్థితే, కానీ ఈ జీవుడికి తెలియదు. అంటే జాగృతి, స్వప్న, సుషుప్తి ఈ 3 అవస్థలు కూడా మాయ. కృష్ణుడు ఏమంటాడంటే ఇదంతా కూడా మాయే. కళనేమో తేజస్ అన్నారు. ఎందుకని? అప్పుడు చాలా ఎనర్జీ ఉంటుందన్నమాట. మనం ఏదో వీడిగా పరిగెడుతూ ఉంటాం, ఏదో ఆక్రమించుకున్నట్టు. అంటే వైశ్వానరుడు అక్కడ, దాంట్లోన మనం లేము. ఎవరు? దేవుడు లేడు, ఆత్మ లేదు. తర్వాత కళలో మనం ఏంటి? ఉన్నట్టు తేజస్, మనకు ఎనర్జీ ఉంది, ఆ తేజస్సుడు. ఆ తేజస్సు అదేంటి? అది కూడా మాయే. జాగృతి లేదు, స్వప్నాలు లేదు, సుషుప్తిలో మనం ఎవరో తెలియదు. కళ ఉండదు, నిద్రలో ఉన్నాం. కానీ కళ నుంచి లేచిన తర్వాత ఎంత బాగుంది నిద్ర అనుకుంటున్నాం. అదేంటి? దాంట్లో కూడా మాయే, కానీ దాంట్లో అనుభవం ఉంది, దేవుడు అనుభవం ఉంది. మనం ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏంటి అంటే ఈ సుషుప్తి అవస్థలో, సుషుప్తి అని ఏంటికంటే అదే సుషుమ్న, అందుకే సుషుప్తి. అక్కడ ఏంటంటే మనస్సు నుంచి ఎప్పుడైతే విడిపడుతుందో, ఉదయం లేవగానే మనం లేస్తాం, మెల్లగా అప్పటి వరకు ప్రపంచం లేదు, సమాజం లేదు, ఎవడూ లేడు, అంత మాయే. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ నుంచి మనస్సు విడిపడిందో అప్పుడు ఈ ద్వైతం కనిపిస్తుంది. ఔటర్, ఎక్స్టర్నల్. మనకేంటంటే నువ్వు ఉన్నట్టు, ప్రాపర్టీ ఉన్నట్టు, భార్య ఉన్నట్టు, భర్త ఉన్నట్టు, పిల్లలు ఉన్నట్టు, ఇవన్నీ ఏంటంటే ఈ సంసారం అంతా ఎలా వచ్చిందంటే విడిపడుతుంటేనే తెలుస్తుందన్నమాట. అందుకే కృష్ణుడు ఏమంటాడంటే ఈ జాగృతి, స్వప్న, సుషుప్తి ఇవన్నీ కూడా మాయ. ఎప్పుడు నీకు అసలు స్టార్ట్ అవుతుంది? నీవు ఎప్పుడైతే దాని నుంచి విడిపడి మళ్ళీ మనం ధ్యానంతో, సమాధితో, ఆత్మ సాక్షాత్కారంతో, ఆత్మ దర్శనంతో ఈ ఆత్మతత్వం తెలుస్తుందే, ఆ ప్రాణంని పట్టుకునేదా, అది ప్రాణ కృష్ణ. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ డివినిటీ. సో ఈ జాగృతి, స్వప్న, సుషుప్తి అంతా కూడా మాయే, ఇదంతా మాయే. ఈ తుర్యంలో, తుర్యం అంటే ఏంటి? అసలు కలిసిపోతాం చూడు తుర్యంలో, జీవాత్మ వెళ్ళి పరమాత్మతో కలియక, ఆ సుషుప్తి అని అంటే ఎక్స్పీరియన్షియల్ స్టేట్ ఆఫ్ సమాధి, అది తుర్యం. తుర్యంది ఒక్కడే ఉన్నాడు. అక్కడేంటి? అద్వైతం, ద్వైతం లేదు ఇక. అందుకే మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ఇది ఉపనిషత్తుకి సారాంశం అన్నమాట. ఎప్పుడైతే మనం ఏంటి అంటే ఈ జాగృతిని పట్టుకోవద్దు, స్వప్నాన్ని పట్టుకోవద్దు. సుషుప్తి అంటే ప్రాజ్ఞుడు అంటారన్నమాట. ప్రాజ్ఞ అంటే అది అక్కడ కరెక్టే ఉంది, కానీ అది నేను అని తెలియట్లేదు.
కాబట్టి ప్రాజ్ఞుడు, వైశ్వానరుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. మన అసలేంటి? నేను ఆ పరమాత్మ అనేది ఒక్కటి మిగిలిపోవాలంటే ఆ తురియ అవస్థలోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి. అర్థమైందా? అందుకనే ధ్యానం ఎందుకు ఇంపార్టెంటు? అందుకే ఇవన్నీ ఏంటంటే నువ్వు మాయలో నుంచి బయట పడట్లేదు. అన్నీ దీస్ ఆర్ ఆల్, నువ్వు ఏం చెయ్యి, పూజ చెయ్యి, ఏం చెయ్యి, ఇదంతా కూడా మాయలో భాగం. ఒక్కడు మిగిలిపోయే స్థితి ఉంది కదా, ఆ ఒక్కడు మిగిలిపోయేదే అప్పుడు ఉన్నది, అది అద్వైతం. ఓన్లీ ఈశ్వరుడు మిగిలిపోతుంది అన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్.